గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి విడుదల రజని. 10 రోజులుగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదన్నారు. 200 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరోగ్య శాఖ మంత్రికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. 11 కలరా కేసులు నమోదవుతూ ఉంటే వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తురకపాలెం మరణాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు కారణం కనుక్కోలేకపోయిందని విమర్శించారు మాజీ మంత్రి. లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్ ఒక సలైన్ ని ఇద్దరికో ముగ్గురుకో లేకపోతే తాళ్లు కట్టి ఇస్తా ఉన్నారు. ఏమైనాయి సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా? ఆ మాత్రం లేవా? ఆ బెడ్స్ కూడా ఒకరిద్దరు షేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేదు. ఈ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండాలి? అవసరమైతే ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించండి, ఫెసిలిటీస్ పెంచండి, స్టాఫ్ ని పెంచండి, ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు? ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్ లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని పెంచండి. వచ్చినటువంటి పేషెంట్ ని చెప్తా ఉన్నారు, పేషెంట్స్ కూడా రాగానే ఎమర్జెన్సీ వార్డు తీసుకొని ఏదో కాసేపు నుంచి ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారంటే ఇంకంతే, అంతకుమించి చేసేది ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు.